చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి గమనించండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు మా వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ పిల్లలు సుదూర ప్రాంతంలో ఉంటూ మీ ప్రేమను బట్టి వాక్యం అనే బంధం ద్వారా వారు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవటానికి, తద్వారా వారి జీవితాలను బాగు చేసుకుంటూ వారికి ఇచ్చిన ఈ ధన్యతకై నా హృదయపూర్వక వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. సేవకుడుగా నేర్పిస్తున్న పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ పిల్లలతో కలిసి మీరు రాయించిన ఈ 66 పుస్తకాలలో ఉంటున్న లేఖనాలను చెప్పుటకు తండ్రి, అందులో ఉన్న కొన్ని విషయాలను మేము నేర్చుకున్నప్పుడు సిద్ధపడుతుండగా చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని మీ పిల్లలందరూ కూడా శ్రద్ధగా వినగలిగే భాగ్యాన్ని కోరుకుంటున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తుంటుంది. ప్రియులారా, తలచిన చేటు శిరస్సు మీద ఉండున అనే ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. తలచిన అనగానే అర్థం ఆలోచించుట లేదా యోచించుట అని అర్థం వస్తుంది. చేటు అనగానే అర్థం నాశనం లేదా కీడు అని అర్థం వస్తుంది. ఇక శిరస్సు అనగానే మనకు తెలుసు, తల అంటారు లేదా నెత్తి అని మాట్లాడు. తలచిన చేటు శిరస్సు మీద ఉండున అనగానే అర్థం ఏంటంటే, మనం ఏదైతే కీడు చేద్దామని అనుకుంటామో అదే మన నెత్తి మీదకు వస్తుంది అన్నదే ఈ రోజు మనం నేర్చుకోబోతున్న ఈ పాఠ్యాంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి ఈ తలచిన చేటు అనే ఈ విషయాలను మనం ఆలోచించగలిగితే, పిల్లల భూమి మీద మనుషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఒకరికి ఒకరు అన్యాయం చేస్తారు. ఈ భూమి మీద ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు, మోసగించుకుంటున్నారు, ఒకరిది ఒకరు అపహరిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న ఈ సమాజంలో ఉంటున్న అనేక మంది మాట్లాడేది ఏంటంటే, దేవుడనే అతను ఉంటే ఈ సమాజం ఇలా ఉండేది కాదండి, దేవుడు లేడు కాబట్టే ఈ సమాజం ఇలా ఉంది, ఒకవేళ ఉంటే ఇలాంటి అన్యాయాలు ఎందుకు జరుగుతాయి అని మాట్లాడుతుంటారు ఒకరు, ఒక తెగకు సంబంధించిన వారు. మరికొందరు తమ బలాన్ని ఉపయోగించి, తమ ధనాన్ని ఉపయోగించి తప్పు చేసినా కానీ దొరలా తిరిగే వాళ్ళు ఎందరో. ఇక అన్యాయం పొందిన వాడు పోరాడినంత కాలం పోరాడతారు, పోరాడలేనప్పుడు ఒకటే ఒక మాట మాట్లాడతారు. ఏమని అంటారంటే, ఇక నా ప్రయత్నం నేను చేశానండి, దేవుడే చూసుకుంటాడు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్న ఈ సందర్భాలను బట్టి మనకు అర్థం. అంటే భూమి మీద తప్పు చేసిన వాడు దొరికితే దొంగ, ఒకవేళ తప్పు చేసిన వాడు దొరకకపోతే దొరలాగే కనబడుతుంది. అలా కనుక్కున్నప్పుడు ద్వారా అసలు ఈ లోక చట్టాలు ఏంటి, ఈ విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనానికి మీరు రాగలిగితే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అంటున్నారు, లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానంలో దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను అని అన్నారు. ఇక్కడ ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లోకమందు ఏముందట, విమర్శ స్థానం. విమర్శ స్థానం అంటే విచారణ చేస్తారు. ఈ విచారణ జరిగేది ఎక్కడనంటే ఒకనాటి కాలంలో రచ్చబండల మీద జరిగేది. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో, కొన్ని మారుమూల ప్రాంతాలలో గ్రామపు చావిడి అనే దగ్గర ఎవరైతే నేరం చేశారో, నేరం చేశారని ఆరోపించబడ్డారో అక్కడ పెద్దల సమక్షంలో న్యాయం జరిగింది. ఇక రాను రాను దేశాలు అభివృద్ధి చెందిన తర్వాత
నేరం చేసిన వారిని శిక్షించటానికి, నేరారోపణ చేయబడిన వారు తప్పించబడటానికి జిల్లా కోర్టులుగా, తర్వాత రాష్ట్ర హైకోర్టులుగా, సుప్రీం కోర్టులుగా, ఆ తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా పెట్టుకున్నారు, న్యాయస్థానాలు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ప్రసంగి గ్రంథకర్త ద్వారా రాయించింది ఏంటంటే, లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతుంది అని అన్నాడు. లోకంలో విమర్శ స్థానం ఉందట. ఆ విమర్శ స్థానం ఏం జరుగుతుందట? దుర్మార్గత, చెడు, కీడు జరుగుతుంది. ఓకేనా? న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతుంది అని అన్నాడు. ఎక్కడైతే న్యాయం దొరుకుతుంది అని మనిషి ప్రయాసపడుతూ చట్టం దగ్గరికి వెళ్తున్నాడు, అక్కడట దుర్మార్గత జరుగుతుందట. ఏంటంటే, మనుషులు కల్పించుకున్న ఈ చట్టాలలో అన్యాయం జరుగుతుందా? దుర్మార్గత జరుగుతుందా? జరుగుతుందా? ఏం దుర్మార్గత జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుందంటే, గాలి జనార్దన్ రెడ్డి అని, మీరు బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి తెలుసు ఆయన. బయ్యారం గనులు ఓబులాపురంలో ఉన్నాయి. ఆయన ఆ రోజుల కాలంలో, వైఎస్ గారు బ్రతికున్న కాలంలో అతని మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. అతనికి బెయిల్ ఇవ్వటానికి పట్టాభిరామ్ అని ఇంకొక ఇద్దరు న్యాయమూర్తులకు ఇంచుమించు 2 కోట్లు అంటున్నారు, లేదా 25 కోట్లు అంటున్నారు, లంచం ఇచ్చాడండి. ఏంటి బెయిల్కి? అది టీవీలో పెద్ద న్యూస్ అట ఆయన. అదేంటండి, న్యాయం జరగవలసిన స్థానంలో లంచం రాజ్యం వెళ్ళింది ఏంటి? అంతే కదా. ఎందుకు వెళ్ళింది అక్కడ? న్యాయం ఉండవలసిన స్థానంలో న్యాయం జరగాలి కదా. అంత దాకెందుకని? సత్యం బాబుని ఇక్కడ విజయవాడలో జరిగిన సందర్భం మీకు తెలియదు, తెలియదని నేను అనను. అయర్షమీర్ అని ఒక యవన స్త్రీ అండి చంపబడింది. కొన్ని సంవత్సరాల పాటు అతను బాగా వేధించారు. రీసెంట్ గా ఒక 2 సంవత్సరాల క్రితం ఇతను ఏ తప్పు చేయలేదని కోర్టు సాక్ష్యం ఇచ్చింది. ఏంటండి, ఇన్ని సంవత్సరాలు హింసించారు, ఇన్ని సంవత్సరాలు కొట్టారు, ఇన్ని సంవత్సరాలు జైల్లో వేశారు, మరి న్యాయం జరగవలసిన స్థానంలో అన్యాయం ఎందుకు జరిగింది? దుర్మార్గత ఎందుకు కనబడుతుంది? ఆలోచించేయండి ఒకసారి. ఇక న్యాయం జరగాలి అని అనుకున్నప్పుడు అసలు అస్సలుగా కనపడుతున్నది అభాషణ చట్టబద్ధం చేసేసేసారు. అంతే కదండి. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది దేవుని సంకల్పం అయితే సహజీవనం తప్పు కాదని తీర్పిచ్చారంటే మీరు ఆలోచించేయండి. ఇది ఒక ఎత్తైతేనండి. లోకంలో కోర్టుల దగ్గర జరిగే కొన్ని విషయాలను మీకు ప్రస్తావన చేయాలి. అదేంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడండి, అమిత్ అతని పేరు, ఉత్తరప్రదేశ్. అతనికి 22 సంవత్సరాలప్పుడండి జైలుకు తీసుకొని వెళ్ళిపోయారు. నేరారోపణ చేశారు. ఒక స్త్రీ తన కుమార్తెతో తప్పు చేశాడు, తప్పుగా ప్రవర్తించాడని కేసు పెట్టింది. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాల జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడండి, చదువుకున్నాడు, లా చదివండి, తన కేసును తానే వాదించుకున్నాడని. ఇలా జరగడానికి 12 సంవత్సరాల తర్వాత ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతను నిర్దోషి అని చెప్పారండి. ఈ 12 సంవత్సరాలు అతను పడిన బాధ ఏంటి, అతను పడిన వేదన ఏంటి, కలత ఏంటి, మీరు ఆలోచించేది ఒకసారి. అసలు ఎంత భయంకరం అండి. 1989, 80 ఆ సంవత్సరాల కాలంలోనండి సీరియల్ కిల్లర్ అని ఒక ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక లేడీని జైల్లో వేశారండి. ఇంచుమించు 20 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఏం చేసిందంటే ఆ తప్పు 24 పిల్లలండి చంపేసిందని చేశారండి. కోర్టులో కేసు వేశారు, ఆ జైల్లో వేసేశారు. 4 పిల్లలను, సొంత పిల్లలను ఆమె చంపలేదు. కొంత ప్రత్యేకమైన రోగం ఉన్న పిల్లలు ఒకరు వెంబట ఒకరు చచ్చిపోయారు అని 20 సంవత్సరాల తర్వాత తీర్పిచ్చారండి. ఎవరిస్తున్నారు చెప్పండి 20 సంవత్సరాల జీవిత కాలాన్ని? ఇదండి అసలుకి ఎవరిస్తారండి? చేయని నేరానికి ఒక వ్యక్తి 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడటండి. పరిహారం 116 కోట్లు ఇచ్చారటండి. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 37.
37 సంవత్సరాలు జైల్లో ఉంటే 116 కోట్లు డబ్బిస్తే ఏం చేసుకుంటాడండి? తన యవ్వనం ఏమైపోవాలి? పెళ్ళైతే భార్య భర్తల బంధం ఏమైపోవాలి? పిల్లలు ఏమైపోవాలి? తిరిగి రాని జీవితాన్ని ఎవరండి ఏ కోర్టు తెచ్చివ్వగలరు చెప్పండి ఒకసారి. కొన్ని వింత శిక్షలు చెప్పమంటారా మీకు? ఒక మహిళ అండి 26, 24 సంవత్సరాల ఫారెన్ కంట్రీలో మాదక ద్రవ్యాలు అమ్ముతూ పుట్టుపట్టదండి. 740 సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి. 740 సంవత్సరాల 740 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే ఆ మనిషి బ్రతికి ఆయుష్కాలం అంతా ఎవరిని సాటిస్ఫై చేయడానికండి ఆ శిక్ష వేశారు చెప్పండి? ప్రజలనా? మేము ఇవి చేసిన ఈ నేరాలన్నిటికీ అంత శిక్ష వేసామని అంటాడు. శవాన్ని కూడా, అస్థి పంజరాన్ని కూడా జైల్లో పెట్టేస్తారు అండి లోక చట్టాలు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ప్రసంగి గ్రంథం 3:16 లోకం ముందు విమర్శ స్థానంలో దుర్మార్గత జరుగుతూ, న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత జరుగుతూ నాకు కనబడెను. ఇదండి లోక చట్టం. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఎందరోనండి దొరలుగా బయటకు తిరుగుతున్నారు. మనకి తెలియదేం కాదు. ఎందరెందరో బయట తిరుగుతున్నారు. దీనిని చూసిన సమాజంలో ఉంటున్న ఎందరో ఏమని మాట్లాడరు తెలుసా? దేవుడు లేడని. న్యాయం జరిగితే దేవుడు ఉన్నాడని మాట్లాడతాడు. న్యాయం జరగని నాడు చేసిన తప్పుకు శిక్ష రానివాడు నేను తప్పించుకున్నానని అనుకుంటున్నాడు. దేవుని చట్టం కూడా ఇలాంటిదేనా? లోక చట్టాల వలె దేవుని చట్టం కూడా ఉంటుందా? మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి మీరు బైబిల్ని తీసి కీర్తన గ్రంథం 7వ అధ్యాయం మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, గ్రంథకర్త మాట్లాడుతూ దావీదు గారు, జనములు సమాజంగా నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. అంతే కదండి. కోర్టులో జడ్జి ఎక్కడ ఉంటాడు చెప్పండి? కోర్టులో అందరితో పాటు సమానంగా కూర్చుంటాడా? హైట్ అందరికీ కనపడాలి, దోషులకు కనపడాలి, మంచి వారికి కనపడాలి, లాయర్లకు కనపడాలి, ఎదురు కూర్చుంటున్న ప్రజలకు కనపడాలి. అందరిలో ఉంటాడు ఆయన. ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. అందరికి పైన తన కొరకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సింహాసనం మంది కూర్చుంటాడు. దావీదు గారు కూడా మాట్లాడుతూ, జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఇక్కడ కూడా మనకు ఒకటి జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏం చేస్తారంటే జనములకు, జనములంటే ఎవరు? భూమి మీద పుట్టిన కోటాను కోట్ల మంది ప్రజలందరికీ దేవుడు ఏం చేస్తారట? తీర్పు తీరుస్తాడటండి. మనకైతే తీర్పు తీర్చాలనంటే కంటి చూపు, వినికిడి, ఈ సాక్ష్యాల ద్వారా తీర్పు తీరుస్తాడు. కానీ దేవుని తీర్పట, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. నా తీర్పు ఎలా ఉంటుందో తెలుసా దేవా? హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తారట ఆయన. దేవుడు తీర్పు తీర్చాలంటే ఫలానా వ్యక్తి తప్పు చేశాడని దేవుడికి ఏ వ్యక్తి కూడా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదట. ఎక్కడ తీర్పు తీరుస్తాడో తెలుసా? హృదయాన్ని పరిశీలిస్తాడట. ప్రపంచంలో హృదయాన్ని పరిశీలించే ఏ స్కానింగ్ మిషన్ కూడా లేదండి. ఏ ఒక్కటి కూడా లేదు. అంతరింద్రియములను పరిశోధించే మిషన్ ఎక్కడా కూడా లేదటండి. ఓన్లీ ఒకే ఒక్కడు మనందరికి కన్న తండ్రి అయిన దేవుడు ప్రతి మనిషిని ఎక్కడ పరిశీలన చేస్తున్నాడో తెలుసా? హృదయాన్ని పరిశోధన చేస్తున్నాడట, అంతరింద్రియమును పరిశోధన చేస్తున్నాడట. ఏంటయ్యా నువ్వు ఎలా పరిశోధన చేస్తున్నావు ఏంటి అని మన తండ్రిని అడిగితే అక్కడ 14 అంటున్నాడు వ్యక్తట, పాపము చేయుటకు ప్రసవ వేదన పడుతున్నాడట. 9 నెలలు గర్భం ధరిస్తుంది స్త్రీ. ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదనను మరొక జన్మ అంటారు. బిడ్డ పుడితే స్త్రీ ప్రసవ వేదనను తప్పించిందనంటే మరొక జన్మరా. ఎందుకంటే కనలేక చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు ప్రపంచంలో.
కానీ మనుషులుగా ఉంటున్న మనమట పాపం చేయటానికంటే ప్రసవ వేదన పడుతున్నామట. అంతే కదండి. ఒక సిగరెట్ తాగాలనుకోండి, కనబడకుండా తాగడానికి ఎంత ప్రసవ వేదన పడతారు చెప్పండి. ఒక మందు తాగాలనుకుంటే, ఒక వ్యభిచారం చేయాలనుకుంటే, ఒకరిని మోసగించాలనుకుంటే, తప్పు చేయటానికి మనిషి ప్రసవ వేదన పడతాడు. అలా పడుతూ కూడా ఏం చేస్తాడు తెలుసా? చేటును గర్భమును ధరించిన వాడే. చేటు అంటే మీకు ఇందాక చెప్పాను, నాశనమును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు అన్నట్టు 15 అంటున్నాడు. వాడు గుంటను తవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు, ఎదుటి వాడిని పడగొట్టడానికి, మోసగించటానికి, అన్యాయం చేయటానికి, చంపటానికి. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిన ఎవడి కోసమైతే గుంట తవ్వాడు వాడే పడిపోయాడు. అందుకే 16లో ఒక టాపిక్ కి సంబంధించిన వచ్చిన 16లో కనబడుతుంది. కీర్తన గ్రంథం 7:16లో వాడు తలంచిన చేటు, ఎవరికైతే కీడు చేయాలని మనం తలిచామో చేటు, ఆ తలచిన చీటట ఎక్కడ ఉంటుందట? వాని నెత్తి మీదనే పడుతుందటండి. ఏంటండి, ఎదుటి వాడికి కీడు చేయాలని అనుకున్నప్పుడు వాడి నెత్తి మీద పడతామేంటి? వాడు యోచించిన బలత్కారం వాడి నడినెత్తి మీదనే పడును. ఎవరినైతే దౌర్జన్యం చేశాడో, ఎవరినైతే నిరోధించడానికి ఇష్టపడ్డాడో, ఎవరినైతే అడ్డగించాడో ఏమవుతుందన్నట? అది వాని నెత్తి మీదకే వస్తుంది. ఏంటండి, మనుషులుగా మనం కీడు చేస్తే ఆ కీడు మన నెత్తి మీదకి వస్తుందా? మనం ఏ కీడైతే చేసామో అదే మన నెత్తి మీదకి వచ్చేస్తుందా? ఏమిటంటే ఇలా అంటున్నాడు? జరుగుతుందంటారా? నిజమేనంటారా? నమ్మొచ్చు అంటారా? నమ్మాలండి. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. అక్కడ ఏమని రాశాడు? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక వివరణ ఇస్తున్నాడండి. అక్కడ కొన్ని వివరణలు ఇచ్చాడు. 10వ అధ్యాయం 8లో ఒకటి, గొయ్యి త్రువు వాడు దానిలో పడును. ఇది నిజమే కదండి. గుంట తవ్వాడు అనుకోండి, గుంటలో పడ్డా ఆ ఊర్లో పక్కనేనండి ఒక 10-12 కిలోమీటర్లు ఉంటుందండి వేటపాలెం అన్న ఊరు. మీకు వరకు తెలిసి ఉండొచ్చు మీకు కొంతమంది. చెల్లెల వివాహం జరుగుతుందట. బాత్రూమ్ కొరకండి గుంట తీస్తున్నారండి. మాకెళ్ళి ఎక్కువ ఇసుకుంటుంది. ఆ ఇసుక పెడ్డలు పడి చిచ్చిపోయాడండి అన్న. అంటే గుంట తవ్వితే గుంటలో పడిపోతాడా? పడిపోతాడు. నెక్స్ట్ ఏమని అంటున్నాడు? కంచి కొట్టు వాణిని పాము ఖర్చును. కంచి కొడితే పాము కరుస్తుందా? ఎందుకు కరవు? బుల్డోజర్తోనండి, క్రెయిన్ ప్రొక్లైనర్తోనండి చెట్లను తీస్తున్నాడండి. ఉత్తరప్రదేశ్ లో ఒక అబ్బాయి, వివాహం కూడా కాలేదండి, 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉంటాయి. ఎక్కడో నుంచి వచ్చిందో తెలియదండి, లోపలికి ఎక్కేసి కాటేసిందండి. సడన్ హాఫ్ అన్ అవర్ లో చచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందట? కంచి కొట్టు వాడిని ఏమైపోయిందట? పాము. నెక్స్ట్, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకును. లేదట, చెట్లు నరికేసామనుకోండి అపాయం రాదా? ఆ చెట్టు కొమ్మలే పడతాయి. ఈ చెట్లు నరికే కదండి ఈరోజు మనకి ఫ్రీ ఎయిర్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఏదైతే చేస్తామో అది మనకు జరుగుతుంది. మంచిని విత్తామనుకోండి మంచే జరుగుతుంది. మీకు అర్థం కావడానికి ఇది చెప్పాను. కీడుని విత్తామనుకోండి కీడే జరుగుతుందండి. ఓకేనా? ఇంకా అర్థం కాలేదా? ఇంకొక మాట, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 15లో అంటున్నాడు, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో
వారి కాలు చిక్కుబడి ఉన్నది. ఎవరినైతే వల వేయటానికి కొట్టుకున్నాడో అదే వలలో పడిపోయాడటండి. అదేంటండి, గుంటలో మునిగిపోవటం ఏంటి, దలచిన చేటు శిరస్సు మీద ఉండటం ఏంటి, యోచించిన బలాత్కారం నెత్తి మీద ఉండటం ఏంటి, అసలు ఏంటి అసలుకి ఇది? ఏం చెప్పాలనుకుంటున్నాడు మన తండ్రి? మనకి ఈ పాఠం ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు ఆయన? ఏం నేర్పించాలని అనుకుంటున్నాడు అంటే, దేవుడు రాయించిన 66 పుస్తకాలలో ఉంటున్న సందర్భాలలో ఉంటున్న సారాంశాన్ని మనం వెతకాలి. దేవుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయించాడని అంటే వాటన్నిటిని మనం తెలుసుకున్నటకు. ఏనా? పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు మనకు అవసరం కావవి. కానీ ఎందుకు రాయించాడు? ధర్మశాస్త్రం తెలియాలి, మనిషి పుట్టుక తెలియాలి, ఇశ్రాయేలీలు ఎవరో తెలియాలి, క్రీస్తు పుట్టుక గురించి అవగాహన రావాలి, పాపం అంటే ఏంటో తెలియాలి. అందుకే రాయించాడు. ఇది మొదటి కొరింథీ 10:5 అంటాడు దేవుడు మాట, అపోస్తలుడు పౌలు గారు రాయించిన మాట. 10:10, 10:11 ఈ సంగతి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నవి. నెక్స్ట్ కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 8. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో ఏం చూడండి ఒకసారి. 35:8 వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడును గాక. అదే చూడండి ఎన్నిసార్లు రాయించాడు. చేటు కూడా ఎలా వస్తుందట, తెలియకుండా వచ్చేస్తుందటండి. ఏ చేటు అయితే చెయ్యాలని అనుకున్నామో ఆ రోజు మనదేమో కావచ్చు, కానీ ఎవరినైతే మాటలతో మోసగించామో ఈ రోజు మనదేమో కానీ ఉండండి. మోసగించిన మనం, తప్పు చేసిన మనం, అన్యాయం చేసిన మనం, అన్యాయంగా ప్రవర్తించిన మనం, బాధించిన మనం మర్చిపోవచ్చాము. కానీ చేటట బాగున్న టైంలో, మరిచిన టైంలో ఇంకేం లేదు లేరా, అంతా శుభ్రంగా ఉంది, హ్యాపీ, అసలుకి మన జీవితం అనుకున్న ఆ గడియల్లోనటండి వానికి తెలియకుండానే చేటు వాని మీదకి వచ్చును. ఈ మాటల సారాంశం ఏమో మనకు అర్థమవుతుందంటే, మనం ఏ చేటైతే చేశామో, ఏ కీడైతే మనం ప్రవర్తించామో ఆ కీడండి మన నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు మంది ఓకే వెళ్ళని గుడ్ తప్పించుకుంది, కానీ నువ్వు మర్చిపోవచ్చాను. మన వల్ల బాధించబడిన వారు మర్చిపోవచ్చాము. ఎవరికి కనబడకుండా చేశానులే అని మనకి మనం సమర్థించుకోవచ్చు. ఆ తప్పించుకోవటానికి అబ్బా సూపర్ తెలివి వాడానురా అని మనం అనుకోవచ్చాము. కానీ తెలియకుండానే చేటు కీడు మన మీదకి వస్తుందట. ఎలా వస్తుంది? నిజమేనంటారా? నమ్మాలంటారా అని అంటే పిల్లరా, దేవుడు బైబిల్లో ఎన్నెన్నో సందర్భాలను రాయించాడు. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. అతను దేవుడు తెలియదండి, దేవుడి గురించి అవగాహన అసలు లేదండి అతనికి. ఓకే, అతనికి ఏం జరిగిందో, అసలు దేవుడి గురించి తెలియని అన్ని జనుడికి ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో అండి, ఇక్కడ చరిత్ర మనకు తెలిసిందే కదండి. మోషే గారి నాయకత్వంలో కనానుకు దగ్గరికి చేరి వచ్చారు. యెహోషువ గారి నాయకత్వంలో కనానులో ఉంటున్న భూభాగాలను స్వతంత్రించుకున్నారు. యెహోషువ గారు మృతి పొందిన తర్వాత కనానీయులతో యుద్ధం చేయటానికి మేము ఎవరు పోవాలి అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు యోధా వారిని పొమ్మని దేవుడు చెప్పారు. షిమ్యోనులతో కలిసి యోధా వారు యుద్ధానికి వెళ్ళారు. ఓకేనా? ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో 1వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమని అంటున్నాడు? 1:4 కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను.
దేవుడు వారికి తోడుగా ఉండి, యూదా వారికి షిమ్యోనీలకు తోడుగా ఉండి కనానీయులను వారికి అప్పగించాడు. కనుక వారు బెజెకులో 10,000 మంది మనుష్యులను హతము చేశారట. దేవుడు తోడుంటే విజయం అందేనండి. అసలు దేవుడు తోడుండాలి. దేవుడు తోడుండకపోతే ఏం జరుగుతుంది చెప్పండి మనకు? అసలు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరన్నారంటే అర్థం ఏంటి? ఏం చేయగలని చెప్పండి. నా సెలవు లేకుండా భోజనం తిని తృప్తి పొందగలిగిన వాడు ఎవడని అడిగాడనంటే దేవుడి సెలవు ఉంటేనే మన క్లాస్ అయిపోయిన తర్వాత మనం తింటాం. లేదంటే మాట్లాడేటప్పుడు నేను చచ్చిపోతాను, వినేటప్పుడు మీరు చచ్చిపోతారు, కొంతమంది తినేటప్పుడు చచ్చిపోతారు, నుంచున్నప్పుడు చచ్చిపోతారు, పడుకున్నప్పుడు చచ్చిపోతారు, వెళ్తున్నప్పుడు చచ్చిపోతారు. ఎందుకని? సెలవు లేదు. అంతే కదండి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. 5 జయం ఇచ్చాడండి. 10,000 మందిని చంపేశారు. 5 వారు బెజకులు ఆదోని బెజకులను చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. 6 యుద్ధంలో ఎప్పుడైతే ఆదోని అండి, మంచి రాజండి. మంచి రాజన్ అంటే గుణంలో కాదండి, యుద్ధ వీరుడు. అతని పేరు ఆదోని బెజకు. ఈ యుద్ధంలో తాను ఓడిపోవటం చూసండి పారిపోతున్నాడండి. ఎప్పుడైతే అతను పారిపోయాడో 70 మంది రాజులను జయించాడనంటే 70 సామ్రాజ్యాలను జయించిన వాడు గొప్పవాడే, చిన్నోడేం కాదండి. బలం కలిగిన వాడు, లోకపరంగా తెలివి కలిగిన వాడు, మంచి సైన్యమును కలిగిన వాడు, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. అంత బలం కలిగిన వాడు ఒకరోజు ఇశ్రాయేలు చేత చిక్కాడు. చేత చిక్కిన తర్వాత అతను పట్టుకున్నారట. పట్టుకొని ఏం చేశారనంటే యుద్ధంలో పట్టుకున్న వాడిని చంపాలి కదండి. అంతేనా? బెల్షస్సరు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31, 30 ఇది చూస్తానండి. అక్కడ మనకు అర్థం కావటని మీరు తర్వాత రాసుకొని చూడండి. ఆ బెల్షస్సరు హతుడైపోయాడు. దేవుని మీద కింద తిరిగాడు కదండి, చంపబడ్డాడు. హతుడయ్యాడని చంపబడ్డాడు. ఇంకొక రాజు రావాలంటే ఏం చేయాలి? చంపేస్తారు. పరాయి రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి దండెట్టిందని అంటే రాజు నేను బ్రతకనెవరు? చంపేయాలి. అదే కదండి జరగాలి. ఏదో జైల్లో వేయాలి. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భం జరిగిందండి. 6వ వచనంలో ఆదోని బెజకు పారిపోగా వారు అతను తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేలును కోసివేసిరి. ఏంటండి? యుద్ధంలో దొరికిన రాజును చంపాలి, జైల్లో వేయాలి. ఓకేనా? మీకు తెలిసిన చరిత్ర చెప్పమంటారా? సౌలు రాజు అగగును పట్టుకున్నాడండి. సమయాలు వచ్చి ఏం చేశాడు? కత్తితో తుత్తు నీళ్ళుగా చంపేశాడు. ఓకేనా? మరి అదేం చేయకుండా కాలు చేతులు బొటన వేలు కోసేశారేంటి? ఎందుకు కోశాడనంటే వీడు బలం కలిగిన వాడే కానీ ఒక రకమైన సైకో క్యాండిడేట్ లాగున్నాడు. అసలు ఎంత భయంకరుడనంటే కిందకు వచ్చేటప్పుడు కేర్లు అంటున్నాడు. అప్పుడు ఆదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కంట ముక్కలు ఏరుకొనుచుండిరి. అసలు వీడు ఎంత పైశాచిక ఆనందం అంటే కొంతమంది బాధ పెట్టి ఆనందపడతారు, కొంతమంది రకరకాలుగా ఉంటుంటారండి. వీడు కూడా అలాంటి వాడేనండి. ఆ రాజ్యంలో జైలు పొందావు, చంపితే చంపు, జైల్లో వేస్తే జైల్లో వేయి. మరి నువ్వేంటి చంపిన తర్వాత చంపకుండా రాజును 70 సామ్రాజ్యాలను జయించిన తర్వాత ఈ 70 మంది రాజులు కొంటున్న ఈ చేతి బటన వేలు, కాళ్ళు బటన వేలు కోసి పడేసినట్టు. అంటే బటన వేలు లేకుండా మనం ముద్ద కలపగలవా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. బటన వేలు కలపకుండా ముద్ద కలపగలవా? ఎవడండి కలపగలిగేది? ఎలా తింటాం? ఇలా దోశలతో తినాలి, ఇలా ఇలా పట్టుకొని. లేదండి నాకు ఇది లేదు కదా, ఇప్పుడు నేను ఎలా తినాలి? ఇలా ముద్ద కలపగలనండి, ఇలా ముద్ద కలపగలను. ఒక రొట్టెని నేను తుంచగలను, ఒక బొక్కెట్ నేను పట్టుకోగలనండి. సరిగా 4 వేళ్ళు ఉన్నా కానీ 5వ బొటన వేలు దానికి అదే సాటి. కానీ బొటన వేలు మీద లేకపోతే ఎలా ఉంటుందో అని ఆలోచన చేశానండి. నేను నడిచానండి, లేదనుకోండి కాసేపు అసలుకి నడవలేకపోయానండి.
ఇది చదివిన తర్వాత ఇది కొట్టుకుని ఇలా ఇలా ఒకటి ఎత్తగలిగి ట్రై చేసి అస్సలు కుదరలేదండి. ఫ్రీ లేదు. భోజనపు బల్ల దగ్గర అటండి, భోజనపు బల్ల దగ్గర వీడు తింటూ ఆ 70 మంది రాజులను సమూహంగా కింద కూర్చోబెట్టుకొని ఈ మొక్కలు విసిరేస్తుంటే ఆ మొక్కల కొరకు ఆకలి కొరకు రాజులుగా ఉంటూ రాజ్య భోగం వెళ్ళిన ఆ రాజులు వీళ్ళు పడుతున్న మొక్కల కొరకు పోట్లాడుకుంటుంటే, తన్నుకుంటుంటే, గుద్దుకుంటుంటే వీడు ఎంత హేళన చేశాడు, వారు ఉన్న ఆ కష్టంలో ఎంత బాధ, వారంత బాధపడుతున్న వీడు ఎంత ఆనందం పడి ఉంటాడు. మీరు ఆలోచించండి ఒకసారి. ఆ మొర వినపడదా? ఆ మొర వినపడదండి? వినపడింది. నాదే టైం, 70 మంది రాజులను జయించిన వాడు నాకేంటి వెనక, ఈ ఇస్రాయిల్ ఎంత అనుకునేది దానికి వెళ్ళిపోయాడు. ఎన్ని ఏదో అంటారు చూసారా, ఏదో ఒక సామెత ఉంది, 1000 గుడ్లు అంత గుడ్లు తిన్న రాబందు చలిచేమ చేతనో లేదా దేనికో చిక్కి చంపబట్టదు అన్నట్టు. ఎంత మందిని చంపినా దేవుడు టైం ఇచ్చినంత వాటికే, ఎంత కాలం సాగినా అది మనకి దేవుడు మనకు తగిన కాలం ఇచ్చినంత వాటికే. వన్స్ దేవుడు అనే ఆయన మన తండ్రి మనకు స్పాట్ పెట్టడానికి సిద్ధపడ్డాడు అని అంటే ఇక చాలా కష్టం. అదే నిదర్శనం ఇక్కడ. 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనిచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చింది. దేవుడు 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 అనే పదాన్ని ప్రయోగిస్తున్న చూడండి ఒకసారి. కనానీయులకు ఏం తెలుసండి? అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పటి వరకు తనకు తానే హీరో. ప్రమాదం రానంత వరకు మనిషికి ఏం అర్థం కాదండి. శుభ్రంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఏం ఇబ్బంది లేదు. మనకి దేవుడు ఎందుకు లేరు, మన కాలం మన ఇష్టం, మన కోరికలో అనుకుంటున్నాం. చేస్తున్నవి మొత్తం కూడా దేవుడు హృదయంలో అంతరింద్రియంలో పరిశోధించి తగిన కాలమందు ఏవేవి మనకు మొత్తం వడ్డీతో కూడా లెక్క కట్టి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఓకేనా? అతను యెరూషలేమును అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాడు. ఏం జరిగిందండి ఇక్కడ? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది? ఏదైతే ఆదోని బెజకు చేశాడో అదే తన మీద చేశాడు. ఒకనాటి కాలంలో 70 మంది రాజులను పుట్టుకొని 70 మంది రాజులు పుట్టిన చేతి కాళ్ళు బటన వేలును కోసివేయటం మాత్రమే కాకుండా పైశాచిక ఆనందాన్ని కొరకు తన భోజనపు బల్ల దగ్గర వారు కొట్టుకుంటుంటే ఆ భోజనపు రక్తం ముక్కల కొరకు వారు తన్నుకుంటుంటే సంతోషపడి పైశాచిక ఆనందం పడిన అతను ఆ రోజు అతను గొప్పవాడేమో, కానీ దేవుడు తగిన కాలం అతనికి నిర్ణయించిన తర్వాత ఏ కీడైతే ఎదుటి వారికి చేశాడో అదే కీడు అతని మీదకి తీసుకొని వచ్చేసాడు. ఏంటంటే మనకేం అర్థమవుతుంది చెప్పండి? అసలు ఏంటంటే మనకి ఏం అర్థమవుతుంది? మన జీవితంలో జరుగుతున్న సందర్భాలు మీరు మర్చిపోయి ఉండొచ్చాము. దేవునికి అవిధేయంగా మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మనం మర్చిపోయాం అనుకుంటున్నాం. మర్చిపోతాం. ధనాన్ని మర్చిపోలేం, మనకి ఇష్టమైన వారిని మర్చిపోలేం. పాపాన్ని అయితే ప్రతి ఆదివారం రోజులు ద్రాక్షాలు దేవా క్షమించు ప్రభువా, ఆమేన్. క్షమించిందని ఎవరు చెప్పారు? నీకు దేవుడు అని చెప్పాడా? అని మాట్లాడా? కల్లోకి వచ్చామని చెప్పేశాడా? లేదండి. మనం ఏ కీడైతే చేసామో అది మన నెత్తి మీదకి వచ్చేస్తుందండి. ఇష్టమండి. సందర్భం చూపించుకుంటారా? అందుకే మాట ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమని అంటున్నారు చూడండి ఒకసారి. 1:15 యెహోవా దినం అన్ని జనుల మీద అందరికి వచ్చుతున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. ఏమన్నాడండి? నీకు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసింది నీ నెత్తి మీదకే వచ్చును అని అన్నాడు. నిజమండి, అంతే కదండి. ఇంకా మీకు అర్థం కాలేదా? షుగర్ తినొద్దు అని అన్నాడు. తినొద్దు అంటే ఏం చేసాం? మనం చేసుకున్నాం, తినేసాం.
ఆ తగిన కాలానికి ఏమొస్తుంది అనమాట, ట్రబుల్ వచ్చేస్తుంది. టెన్షన్ పడకూడదు, అట్లా అనకూడదు, ఇట్లా అనకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండదు, ఐదు అనకూడదు ఇవన్నీ చదువుతాం. మనం అన్నింటినీ పాటించి అది ఏమొస్తుంది అనమాట, రోగాలు వచ్చేస్తాయి. అంటే మనం చేసుకుంటే మనకేమొస్తుంది అనమాట, జీవితకాలంలో మన మీదకి ఎలాగైతే వస్తుందో పాపం కూడా అంతేనండి. ఇంకా మీకు నమ్మకం కలగదు కదా, ఓ సందర్భాన్ని చూపిస్తాను. 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం అండి. యెరుబ్బయలు గిద్యోనండి న్యాయాధిపతి వివాహం చేసుకున్నాడండి. 70 మంది పిల్లలు, 1 భార్యత్వం. ముగింపు దశలో అతని జీవితం రకరకాలుగా ఉన్న 70 మంది పిల్లలండి. ఉపపత్ని ఒక ఆమె ఉందండి. ఆ ఉపపత్నికి పుట్టినవాడే అబీమెలెకు. ఓకేనా. ఈ 9వ అధ్యాయంలోనికి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి. అధికారం కావాలి. యెరుబ్బయలు న్యాయాధిపతి. ఓకేనా. ఆ యెరుబ్బయలు ఏమని మాట్లాడుతున్నాడో, యెరుబ్బయలు అంటే గిద్యోను 7వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి 8:22 చూద్దాం. 8:22 చూసి 9వ అధ్యాయం మొదటి వచనానికి వద్దాం. మిద్యానీయులతో వెళ్ళాడండి. ఆ మిద్యానీయులతో యుద్ధం చేసి జయించాడు. ఇశ్రాయేలును రక్షించిన వాడు. అలా గిద్యోను రక్షించిన తర్వాత 22వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించదు కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడు మమ్మల్ని ఏలవని చెప్పుము. అందుకు గిద్యోను అంటున్నాడు, నేనేలనయ్యా, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలనని చెప్పును. ఎంత మంచివాడు, వారసత్వాన్ని కోరుకోలేదు, దేవుడే మిమ్మల్ని ఏళ్తాడు అని అన్నాడు. 70 మంది కుమారుల్లో ఏ ఒక్కరిని కూడానండి న్యాయాధిపతిగా నియమించలేదు. దేవుడి కొరకు ఎదురు చూశారండి. వెళ్ళిపోయాడు, ఆయన కాలం ముగిసిపోయింది. ఇశ్రాయేలుకి న్యాయాధిపతి లేడు. అప్పుడు తన ఉపపత్నికి అంటే గిద్యోను ఉపపత్నికి పుట్టిన కుమారుడే అబీమెలెకు అండి. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇప్పుడు 9వ అధ్యాయం మొదటి వచ్చింది. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షికెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితో, తన తల్లి కుటుంబీకులందరితో, మీరు దయచేసి షెకెము యజమానులందరూ తిరిగి ఉన్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిదని అడగండి. యెరుబ్బయలుకు పుట్టిన, గిద్యోనుకు పుట్టిన, నా తండ్రికి పుట్టిన 70 మంది కుమారులు ఏలటం మంచిదా? ఎవరితో మాట్లాడిస్తున్నారు అనుకుంటున్నాడు? ఎవరిని కూడగట్టుకున్నారనుకుంటున్నారు? కుటుంబంలో ఉంటున్న తన మామల దగ్గరికి వెళ్ళాడండి. తన తల్లి సహోదరులు అంటే ఎవరు అనుకుంటున్నారు? మేనమామల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేసేదన్నమాట, 70 మంది కుమారులు ఏలటం మంచిదా? నేను ఒక్కడిని మీకు ఏలటం మంచిదా? నేను మీకు రక్త సంబంధిని. ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అని అన్నప్పుడు, ఒకనాటి కాలంలో ప్రమాదం, ఇబ్బంది అని అనుకున్నప్పుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ మిద్యానీయుల చేతిలో నుంచి రక్షించిన యెరుబ్బయలు గిద్యోనును మరిచిపోయారండి. వాళ్ళు మర్చిపోయి ఇతను రాజుగా చేయడానికి ఇష్టపడ్డారండి. రాజుగా చేశారు. బయల్పరీతి గుడిలో ఉన్న 70 మనుగులు అదేనండి. 70 ఏం చేశారో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం. ఇతను మన సహోదరుడు అనుకో, 3వ వచనం, ఇతను మన సహోదరుడు అని అనుకొని తమ హృదయం అబీమెలెకు తట్టు తిప్పిరి. అప్పుడు బయల్పరీతి గుడిలోనున్న 70 తులముల వెండి తెచ్చి అతనికి ఈగా వాటిలో ఉన్న అబీమెలెకు అల్లరి జన్మను కురికి పెట్టుకున్నాడు. మనవాడేరా రక్త సంబంధం అని అనుకొని తన వారి అందరినీ కూడానండి, వాళ్ళు ఉండేదేమో ఒఫ్రాలో, 70 మంది కుమారులు ఉండేదేమో ఒఫ్రాలో, ఇతనేమో షెకెము. ఓకేనా. వారందరినీ కూడా తన వైపు తిప్పేసుకున్నాడట. 70 తులముల వెండి అతనికి ఇస్తే అల్లరి జనాన్ని పెట్టుకున్నాడటండి. షెకెముకి వెళ్ళాడటండి. వెళ్ళిన తర్వాత ఏం చేశారు చూడండి 5వ వచనం. తర్వాత ఓఫ్రాలను తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపేసినట్టండి. ఏంటంటే 70 మందిని ఒక్క రాయి మీద చంపడం. ఎందుకు ఆ పదాన్ని ప్రయోగించారు అనుకుంటున్నారు? ఏమండి, 70 మందిని చంపతంటే మీరు ఆలోచించేయండి ఒకసారి. వాళ్ళకి భార్యలు ఉండరండి, పిల్లలు ఉండరండి, గర్భంతో ఉన్నవారు ఉండరండి, ఆ పిల్లలు ఏడవరండి, భార్యలు ఏడవండి, ఆ బంధువులు ఏడవరండి. అధికారం కావాలంటే తీసుకయ్యా, ఎందుకయ్యా వారిని చంపేశావు? న్యాయం ఎందుకు చంపావు?
న్యాయంగా ఎందుకంటే అతను చెప్పారు. ఈరోజు అధికారాల కోసం ఎంతమంది చంపారు. నిజంగా మీరు ఆలోచన చేయండి ఒకసారి. 70 మంది చంపేశారు. వారందరి ఏడుపులు అది పైన ఆయన చూస్తున్నారు, చంపుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు దేవుడు. ఒకరిని తప్పించాడండి, అతను యోతాము తప్పించిన తర్వాత గెరీజీం అనే కొండ మీదకి వెళ్ళిపోయాడు. అతను ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు మోషే గారు గెరీజీము కొండ మీద ఆశీర్వాద వచనాలు పలికాడు. ఏ ఆశీర్వాదాన్ని అయితే పలికిన ఆ కొండ మీదకి ఎక్కి ఇతను ఏం చేశాడో తెలుసా? శాప వచనాలు కుమ్మరించాడండి. ఎవరు? యోతాము మూడు విషయాల గురించి మాట్లాడాడండి. అది మీకు తెలియదేం కాదు. ఒకటేమో ఒలివ చెట్టు, రెండేమో అంజూరపు చెట్టు, మూడేమో ద్రాక్షవల్లి చెట్టు, నాలుగోదేమో ముళ్ళ పొద. ఈ చెట్లన్నీ కూడా రాజుగా కావాలని చెట్లన్నీ వచ్చి ఒలివ చెట్టుని అడిగినా, ద్రాక్షవల్లిని అడిగినా, అంజూరపు చెట్టుని అడిగినా మాకొద్దు అని అన్నప్పుడు మీరు ముండ్ల పొదనే ఎన్నుకున్నారు. ఎందుకయ్యా? ఎందుకు మీరు అలా తప్పు చేశారు? అన్యాయంగా నా సహోదరులను ఎందుకయ్యా మీరు చంపారు అని అంటూ ఒక మాటను మీరు జ్ఞాపకం చేశారని 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 9:16 నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణం నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడు అయినందున షెకెము వారి మీద అతని రాజుగా నియమించున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయక నా తండ్రి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని రక్షించినప్పుడు అతని కుమారులను 70 మందిని చంపటానికి అతని చేతులను మీరు ఎందుకయ్యా బలపరిచారు? మనకి ఎందుకయ్యా మీరు సపోర్ట్ గా ఉన్నారు? దేవుడు తగిన కాలమందు మీకు తీర్పు తీరుస్తాడని శాప వచనం గెరీజీము కొండ మీద పలికి దాక్కున్నాడు. ఓకే, బాగుందండి. రాజుగా నియమించుకున్నాడు, ఇబ్బంది లేదు, చక్కగా సాగుతుంది. వీళ్ళో ఇంటి వారు, షెకెము యజమానులు, వీళ్ళందరూ రాజుగా నియమించుకొని వీరి మధ్య బాగా సంబంధ బాంధవ్యాలు బాగుగా జరుగుతున్నాయి. పరిపాలన చేస్తున్నాడు అబీమెలెకు. కానీ ఉండండి, యోతాము మర్చిపోయాను, ఇశ్రాయేలు జాతి మర్చిపోయినా, ఒక ఆయన మర్చిపోలేదండి. 9వ అధ్యాయం న్యాయాధిపతులు 9వ అధ్యాయం 22 అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. 3 సంవత్సరాలు చక్కగా సాగిందండి పరిపాలన. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలం వారిని చంపి అబీమెలెకును వారి సహోదరుని మీదకి అతను తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య మీదకు వచ్చినట్లు దేవుడు ఏం చేసినట్టండి? ఏదైతే హత్య చేశాడో ఆ హత్యనండి అబీమెలెకు మీదకి తీసుకొని వచ్చాడట. అతని చేతులు బలపరిచిన షెకెము యజమానుల మీదకి తీసుకొస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల కంటే 3 years, 3 సంవత్సరాలు అన్నాడు. ఈ 3 సంవత్సరాలు ఎలా ఉన్నారు చెప్పండి? జిగిరి దోస్తులండి, సూపర్ గా ఉన్నారు వాళ్ళంతా. అయితే వీళ్ళిద్దరి మధ్య వైరం కలగాలి. వీరిద్దరి మధ్య కూడా వైరం కలగాలి. దేవుడు ఏం చేసేటప్పుడు అప్పుడు షెకెము యజమానులు 24 వచ్చినండి 5వ లైన్. షెకెము యజమానులకు వైరం కలుగుటకై వారి మీదకు దురాత్మను పంపెను. బాగున్న ఇద్దరు మధ్యలో కంటే దేవుడు ఏం చేసినట్టు ఆ దురాత్మనండి అస్సలు చూడండి, భలే స్పాట్ పెడతాడండి దేవుడు. మీకు అది అర్థం కావాలంటే ఒక సందర్భం చెప్తానండి. ఒక సిఐ గారి కేసు మొత్తం క్లోజ్ చేసేదండి పేపర్లో. చివరి ఫైల్ మీద సంతకం పెడతానికి రెడీగా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి నుంచున్నాడట. సార్ ఏంటయ్యా? సార్ మొన్న ఒకటి హత్య జరిగింది కదా సార్, ఏంటి సార్, ఏంటి పరిస్థితి? అదేనా తెలియట్లేదు, ఇప్పుడే క్లేస్ క్లోజ్ చేద్దామని చివరి సంతకం పెడుతున్నాడట. సార్ నాకు దాని గురించి తెలుస్తారా? ఏంటయ్యా నీకేం తెలుసు, ఏంటి పరిస్థితి అని అంటే, నేనే సార్ చంపిందని అన్నాడు. అదేంటిరా, నువ్వే చంపడం ఏంటి? కేసు క్లోజ్ చేస్తాను నిజం చెప్పానంటే, లేదండి నేనే చంపాను, మీకు కావాలంటే అక్కడ దొరికిన వస్తువులు ఎక్కడుందో చెప్తాను, చంపిన వస్తువులు ఎక్కడున్నాయో చెప్తాను, చంపిన తర్వాత డబ్బు ఎంత ఉంటుందో చెప్తాను అని అన్నాడండి. సిఏ గారు ఒక్కసారి స్టన్ అయ్యాడు.
ఏంటి ఇది చెబుతాను నిజమేనరా అయింది అవునరా నేను చివరి క్షణంలో ఉన్నప్పుడు నువ్వు రాకపోతే క్లోజ్ చేసేవాడు కదా నువ్వెందుకు వచ్చావనంటే మేము హత్య చేయటానికి మాకండి కొన్ని లక్షల డబ్బులు ఇచ్చారండి ఆ డబ్బుల దగ్గర ఒకడు ఎక్కువ తీసుకున్నాడు నాకు తక్కువ ఇచ్చాడండి వాడు ఎందుకు తక్కువ అనిపించాలి ఆడికి రావడానికి లేదు నాతో పాటు వాడు కూడా అందేశ్వరన్నాడు ఇక్కడ ఎవరండి గొడవ పెట్టి చెప్పండి మీకు అర్థమైంది ఇప్పుడు వీళ్ళ మధ్యలో గొడవ వచ్చిందండి వీళ్ళ మధ్యలో గొడవ వచ్చినప్పుడు అండి ఎబేరు కుమారుడైన కాదండి ఎబేరు కుమారుడైన గాల అనేవాడు మాట్లాడేసాడండి ఎవడయ్యా అభిమేలకి మనల్ని ఆడటానికి అసలుకి ఎవరతను అని అన్నది అప్పుడండి ఈ గాలు అనే మాటలండి జబులు అనే ఒక పర్సన్ చూశాడు తర్వాత చదువుకోండి అభిమేలకి చెప్పాడు అభిమేలకి చెప్పిన తర్వాత అభిమేలకి యుద్ధానికి వచ్చాడండి మొత్తానండి షెకెములో ఉంటున్న అతని చేతులను బలపరిచిన వారందరినీ కూడా సమూల నాశనం చేసుకుంటూ ఉప్పు చల్లేసాడండి పట్టణం మొత్తం మీద అదేంటండి ఇతను నిలబెడతాను చంపేస్తున్నాడండి వైరం గొడవ నెక్స్ట్ 45 9:45 ఆ దినమందు అభిమేలెకు అతని పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణం చుట్టుకుని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని మీద ఉప్పు చల్లేసినము ఇక ఎవడు కూడా ఉండకూడదు అని ఉప్పు చల్లేసినట్టు ముగించేస్తాను చాలా ముగింపుకి వస్తున్నాం కొద్దిగా జాగ్రత్తగా 46 షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్బెరీతు గురి కోటలోనికి వెళ్ళిపోయారటండి యజమానులను తెలుసు కదా పెద్దలు అతని చేతులు బలపరిచిన పెద్దలందరూ ఎక్కడికి వెళ్ళారు కోటలోకి చొరపడ్డారట అప్పుడు ఏం చేశారో తెలుసండి సల్మోన్ అనే కొండెక్కి ఒక కొమ్మను నరికి రే నేను చేస్తానని మీరు చేయండి అని చెప్పాడటండి తలా కొమ్మ ఒకటి నరుక్కొని ఆ కొండ మీద నిలిచింది ఆ కోటలో వేసి ఆ పట్టణంలో ఆ కోటలో ఉన్న వారందరినీ కూడా తగలబెట్టారట ఎంతమంది చచ్చిపోయారు తెలుసా స్త్రీలు పురుషులు 1000 మంది చచ్చిపోయారు ఏంటండి మరి ఇతను బాగానే ఉన్నాడుగా వాళ్ళకే కదా వైరు అని అంటే ఎవరైతే అతని చేతులను బలపరిచారో వాళ్ళు చంపబడ్డారు ఇతని చేత మరి ఇతను ఎలా చచ్చిపోవాలి దేవుడు ఎలా పెట్టారో చూడండి 50 వచ్చిన తర్వాత అభిమేలెకు తేబేసుకు పోయి తేబేసినంత దిగి దానిని పట్టుకున్నాను ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణ యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కేసారటండి తేబేసిన ఈ ప్రాంతాన్ని అన్ని ఇక్కడ చదువుతుంటారండి పైనుంచి చదువుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కానీ అభిమేలెకు జయమే అడ్డుండటం లేదు మీకు ఇందాక ఒక మాట చదివాను నేను కీర్తన గ్రంథం 35:8 అనుకుంటున్నాను చేటు ఎలా వస్తుందట తెలియకుండానే నాదే చేయమనుకున్నాడు కానీ ఏం జరిగిందంటేనంటే 52 అంటే అభిమేలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత కాల్చుటకు సరాసరి గోపురం ద్వారం దగ్గరికి వచ్చాడటండి ఎక్కడ వచ్చాడట గోపురం ద్వారం ఎక్కడైతే గోపురం ద్వారంకి వచ్చాడో అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒక స్త్రీ అండి స్పాట్ చూడండి ఎలా పెట్టాడు ఎవరట ఒక స్త్రీ అభిమేలెకు తల మీద తిరగటి మీద రాత్రి పడవేసినందుకు అతను కపాలం తల పగిలిపోయిందటండి తెలుసో తెలీదో ఇలా విసిరిన రాయికండి పైనుంచి కింద పడిన రాయికి చాలా ఫోర్స్ ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అవునా కదండి ఐన్స్టీన్ యాపిల్ భూమి ఆకర్షణ శక్తి ఎలా కనుక్కున్నాను అదే కదా పైనుంచి చిన్న రాయి పడుతుంటే గొప్ప పడిపోతుంది రంధ్రం పడిపోతుంది పైనుంచి ఒక తిరగటి రాయి పైనుంచి కిందకి వేయటం అంటే ఆ తిరగటి రాయి ఆ నాటకం ఎంత పెద్దది అది సరాసరి ఆ తలుపు దగ్గరికి వచ్చి నుంచున్నాడట ఆమె చూసిందట ఇది పైకి చూసేదో చూడలేదో తెలియదు కానీ అలా పైనుంచి అలా పడ్డదటండి కపాలం పగిలిపోతుందటండి ఒక ఫన్నీ జరుగుతుందండి ఒక ఫన్నీ న్యూస్ ఒకటి ఉంటుంది చూడండి ఇప్పుడు 54 అప్పుడు అతడు తన ఆయుధమును మోయు బంటును త్వరగా పిలిచి ఎవరన్నట ఆయుధమును మోయు బంటు ఉంటారు కదండి రాజు కాబట్టి ఆయుధం మోసే వాళ్ళు ఉంటారు ఆయుధమును మోయు బంటును పిలిచి ఒక స్త్రీ నన్ను చంపినని నన్ను గూర్చి ఎవరు అనుకుంటున్నట్టు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా చచ్చిపోయేవాడికి ఎందుకండి ఇదంతా
చచ్చిపోయేవాడికి ఎందుకండి? ఎవరేమనుకుంటారు చచ్చిపోయిన తర్వాత? చచ్చిపోయిన తర్వాత రే మనవడా, అయ్యా నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళేటప్పుడు మీరు ఊరేగింపుగా తీసుకెళ్ళాలి, మీరు ఎట్టి పరిస్థితులు తగ్గకూడదని మనం నాయనమ్మ అమ్మమ్మ మాట తీసుకున్నారు తమిళనాడు. అయినా బాబు నిజంగా అండి, డీజే పెట్టారు, మన పెద్ద హల్చల్ అది. డీజే పెట్టారు, పెద్ద కేక్ ఒకటి కొన్నారు, ఆమెను ఊరేగింపుతూ మనవళ్ళు మనవరాళ్ళు ఇంచుమించు 40 మంది శుభ్రంగా డాన్స్ చేసుకుంటూ ఊరేగింపు తీసుకొని చచ్చిపోయినా ఆమె ఏం తెలుస్తుంది? శుభ్రంగా పోవాలా? ఏం తెలుసు? చచ్చిపోయిన తర్వాత ఏం తెలుస్తుందండి? అరే ఈడ అని అంటారని చచ్చిపోయిన తర్వాత ఎంటాడేంటి నవ్వుతుంటే అది ఎంత చూడండి. అప్పుడు చూడండి, కత్తి దూసిన చంపమని చెప్పగా ఆ బొంటు అతని గొడవ కథలు చచ్చేను. ఒక స్త్రీ చేతిలో చచ్చేటట్లుగా రంగం సిద్ధం చేసేది. అందుకే కింద అంటున్నాడు 55 అభిమేలకు చనిపోయిన ఇశ్రాయేలు తెలుసుకుని ఎవరి చోటుకు వారు వెళ్ళిపోయారు, వీడు చచ్చిపోయాడు, అది ఈ ద్రోహి చచ్చిపోయాడురా అని వెళ్ళిపోయారటండి. అప్పుడు 56 అంటున్నాడు, అట్లా అభిమేలకు తన 70 మంది సహోదరులను చంపుట వల్ల తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించను, తలచన చేట అతని నెత్తి మీదకి తెచ్చేశారట. శిఖ యజమానులు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసును. ఎరుబైలు కుమారుడైన ఏతాము శాపం వారి మీదకు వచ్చును. దీన్ని బట్టి మీరు చూడండి ఒకసారి. తలచన చేటు అభిమేలకు మర్చిపోయాడు. తలచన చేటు ఎవరండి? ఇందాక రాజు ఎవరు చెప్పండి? ఇందాక చెప్పాను ఒక రాజు, న్యాయాధిపతులు 1వ అధ్యాయం. ఎవరండి మర్చిపోయారా? ఆదోని బేసిక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అతని మీదకి వచ్చేసింది. దేవుడు కష్టమండి. దేవుడు చేతుల పట్టు బహు భయంకరం. ఇంకా మీరు నమ్మరా? ఏముందిలేండి, రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నాం, భలే ఉంటది, ఇబ్బంది లేదులేండి, మన పాపాలన్నీ క్షమించేస్తున్నాడని మనం సాటిస్ఫై అవుతున్నాం. చూస్తారా బైబిల్లో? 2 వచనాలు చూపిస్తాను, 2 నిమిషాలు ముగించేసుకుంటాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. చాలా ఉందండి, చాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 11:31. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31లో చూడండి ఒకసారి. నీతిమంతుల భూమి మీద ప్రతిఫలం పొందుదురు. ఆ నీతిమంతులు ఏంటంటే నీతి చేస్తే కదా భూమి మీద ప్రతిఫలం. మరి భక్తిహీనులు పాపులు మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుతురు కదా. నీతిమంతునికే దేవుడు మనిషి చేసిన దానిని బట్టి నీతిని విత్తినవాడు నీతిని కోస్తుంటే, మంచిని విత్తినవాడు మంచినే కోస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, భక్తి లేని వాళ్ళు పాపులను మరి నిశ్చయంగా భూమి మీద ప్రతిఫలం పొందుతారు. ఇంకా మనకు నమ్మకం కలగడం లేదా? చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమని అంటున్నాడంటే, ఏమనంటున్నాడు? అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఉండవట. ఏంటట? పక్షపాతం ఉండదు. ఇది పెద్దవాళ్ళే, ధనం కలిగిన వాళ్ళే, బలం కలిగిన వాళ్ళే, పోనీలే అని ఉండదటండి. ఇది చట్టం. పక్షపాతం ఏమీ ఉండదట. వద్దండి. ఏదో ఈ శరీరాన్ని బట్టి, కంటిని బట్టో, ఆలోచనలు బట్టో, మనసును బట్టో, కోరికను బట్టో దెయ్యం ప్రేరేపించటం వలన ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటే ఏముందలే అని మనం అనుకుంటున్నాం. పైన వాడు మర్చిపోడండి, మనం చేసిన ప్రతి తప్పుకు వడ్డీతో సహా లెక్కిస్తారు. మారిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత చేసిన వాటికి. వద్దు, మంచిగా బ్రతుకుదాం, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, పవిత్రులుగానే ఉందాం. అలా దేవుని కొరకు బ్రతుకుతూ తలచిన చేతి కాదు మనం తెచ్చుకోవాల్సిన శస్త్రం ఇది. మంచి చేసి భూమి మీద మంచి చేసి ప్రతిఫలంగా పరలోకానికి పొంది నన్ను మంచిగా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నన్ను జతపరిచిన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైన అనిల్ అన్నయ్య గారికి, మరి మీ సేవకులు పాల్ గారికి, కార్యక్రమం నడిపించిన సేవకులకు,
చేరిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక రుణాలు తెలియజేస్తున్నాను. మీరు నాకు వ్యక్తిగతంగా ఎవరు తెలియదు, వాక్యం అనే బంధం ద్వారా దేవుడు నాకు జత చేశాడు ఈ రాత్రి కాల సమయంలో. మీతో ఈ మాటలు పంచుకోవడానికి దేవుడి ఇచ్చిన మహాకృపకే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవాతి దేవునికి ఓపికగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మాటలను తండ్రి, మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు హెచ్చరింపచేశారు. వినుటకు మాత్రమే మేము పరిమితం కనుక మీరంటే భయము భక్తి కలిగి మీ కొరకు నమ్మకంగా పుట్టగలిగే ముఖ్యాన్ని దృష్టి నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ కార్యక్రమంలో చేరిన ప్రతి ఒక్కరికి తండ్రి మీ సహాయాన్ని మీ కృపనే బట్టి సత్యమును స్వీకరించి దాని చొప్పున బ్రతుకుతి మమ్మల్ని సంతోషపరుస్తుంది. భూమి మీద నీతిని విత్తి పరలోకం అనే లోకాన్ని స్వతంత్రించుకోగలిగే భాగ్యాన్ని కృపను అనుభవించాలి. మీకెట్టి పరిస్థితుల్లో మేము విధేయులుగా బ్రతుకు మీకు అనేక మందిని సంపాదించే మీకు ఇష్టలని పిల్లలు ఉండగలిగే భాగ్యాన్ని. ఎన్ని దినముల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీ పిల్లలు ఆసక్తిగా చేరి వస్తున్నారు. వాక్యాన్ని ఎందరో దైవ సేవకుల ద్వారా వీటికి ఏ మాత్రం కూడా పరిమితంగా మీకు పనికొచ్చే జీవితాలు అలములుగా వాళ్ళు మారగలిగే భాగ్యాన్ని ఈ కార్యక్రమాన్ని మారబరిగా నిర్వహిస్తున్నాం. మీ సేవకులకు తోడుగా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను పాల్ గారికి మిగిలిన తండ్రి సంఘస్థులకు మీ గుగ్గులు మీద కార్యక్రమంలో చేరిన మీ పిల్లలందరికీ ఇవ్వండి. మీ పిల్లలందరూ మీకు ఇష్టలుగా బ్రతికి మీ చిత్తాన్ని నెరవేర్చగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. రాబోయే రోజులు ఎవరైతే సేవకులు చెప్పబోతున్నారో వారికి కూడా మీరు తోడు నిడగా నడిపించమండి. కానీ వీరితో జతపరిచి రాత్రి కాల సమయంలో వాక్యాన్ని ప్రకటింప చేసిన మీ కుమారుడు అనిలన్నీ వారి కుటుంబాన్ని సంఘంలో జ్ఞాపకం చేసుకొని పెడుతున్నారు. మీ చిత్తాన్ని బట్టి మేమందరూ ఎల్లప్పుడూ సత్యంతో కలిసి మీ కొరకు నమ్మకంగా పెట్టగలిగే భాగ్యాన్ని కృపమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదిస్తున్నాండి. మన కన్న తండ్రి అని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించిన కాదు. ఆమేన్.